నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రపంచానికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవులలో శాస్త్రవేత్తలు అతి పురాతన నగరాన్ని గుర్తించారు. దాదాపు 2000 ఏళ్ల క్రితం జనావాసానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 6000 భవనాలు నిర్మించబడి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తున్న ఈ అమెజాన్ అడవుల్లో ఒక నగరం అద్భుతంగా నిర్మించబడి ఉండేదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు. ఈ నగరం కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అంశాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వైడార్లు గుర్తించినట్లు ది జర్నల్ సైన్స్ పత్రిక పేర్కొంది. గతంలో ఇక్కడ మట్టి దిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్ రోస్టెన్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. కానీ ఇక్కడ కాకపోతే నగరం ఉంటుందని ఊహించలేదు. అయితే 2015లో లేజర్ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని వెతికే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తల పరిశోధన అనంతరం ఫలితాలను వెల్లడించారు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ నగరం రోడ్లను కలుపుతూ జనావాసాలకి అనుకూలంగా ఉందని గుర్తించారు. దాదాపు 500 BC నుంచి 600 AD వరకు ఉపానో అనే జాతి ఇక్కడ జీవించినట్లు పేర్కొన్నారు. మట్టి దిబ్బలపైనే దాదాపు 6000 ఇళ్లు, భవనాలు నిర్మించారని, నగరం చుట్టూ వ్యవసాయ క్షేత్రాలుండేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు 33 అడుగుల వెడల్పు, 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ నగరంలో దాదాపు 10,000 నుంచి 30,000 మంది ప్రజలు నివసించేవారని డోరిసన్ అనే శాస్త్రవేత్త అంచనా వేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.